క్లాస్ బయాలజీ పేపర్ ప్రెజెంటేషన్. సో మనకి అన్ని ఎగ్జామ్స్ లాగా బయాలజీకి అన్ని ఎగ్జామ్స్ కి 3.5 hours మన టైం ఇస్తాడు. బట్ బయాలజీకి ఓన్లీ మనకి జస్ట్ 2 hours మాత్రం టైం ఇస్తాడు. సో ఈ 2 hours లో మనం 50 మార్క్స్ అటెంప్ట్ చేయాలి పేపర్ ని. ఈ 50 మార్క్స్ ని ఏ విధంగా రాయాలి అంటే ఏ సీక్వెల్ గా రాయాలి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ లాగా 1 to 37 ఆర్డర్ గా రాస్తాం, అది వేరేగా చెప్పుకోవడం. బట్ కమింగ్ టు గ్రూప్ సబ్జెక్ట్స్ ఎలా రాయాలంటే ఎప్పుడు కూడా సెక్షన్ 4 ఫస్ట్ రాయాలి. ఎప్పుడు కూడా ఏంటి రాయాలి? ఫస్ట్ సెక్షన్ 4. సో సెక్షన్ 4 ఫస్ట్ రాయాలి. సో సెక్షన్ 4 లో ఎస్ఎస్ ఉంటాయి కదమ్మా. సో సెక్షన్ 4 లో మీరు ఏ ఎస్ఏ రాద్దాం అనుకుంటున్నారో సపోజ్ 16A రాద్దాం అనుకుంటే 16A పెట్టి ఆ ఎస్ఏ నీట్ గా ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అంటే మంచి వొకాబులరీ పెట్టి, మంచి టెర్మినాలజీ వర్డ్స్ పెట్టి, అవతల వాడు కరెక్షన్ చేసేవాడికి పేపర్ ఎట్టి పరిస్థితిలో మార్క్స్ తీయడానికి మనం 1% ఛాన్స్ కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వాడికి మార్కులు తీయడం పెట్టకూడదు. మనం మార్కులు తీయడం ఎక్కడ జరుగుతుంది? మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే జరుగుతుంది 1. సెకండ్, పేపర్ ప్రెజెంటేషన్ చేయకపోతే తప్పు జరుగుతుంది. సో ఆ రెండింటిని మనం బాగా క్యాచ్ చేయాలి. ఒకటేంటి ప్రెజెంటేషన్, ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్స్. ఈ రెండింటిని చాలా అంటే చాలా బాగా మనం చెక్ చేసుకోవాలి. సెక్షన్ 4 లో 8 మార్క్స్ నీట్ గా ఏ రాస్తే ఏ, బి రాస్తే బి. చాలా మంది ఏం చేస్తారంటే 16AB ఫస్ట్ రాసేస్తున్నారు. వద్దు, చాయిస్ లాస్ట్ రాయండి. ఎందుకంటే మనకి 2 hours లో మొత్తం అంతా చాలా నీట్ గా డెమాన్స్ట్రేట్ చేయాలి. సో 16A ఫస్ట్ నీట్ గా మనం రాసుకుందాం. ఎవరు బి రాస్తే బి, ఆ 16 రాసి ఏ బి పెట్టి ఆ ఎస్ఏ నీట్ గా ప్రెజెంటేషన్ చేసి మీరు రాస్తారు. తర్వాత ఎస్ఎస్ 2 కూడా సెక్షన్ 4 కి వెళ్ళిపోతాయి. సో ఈ రెండు మనకి 16 మార్క్స్. ఈ రెండు కూడా మనకి ఎంత? 16 మార్క్స్. సో ఎస్ఎస్ కమింగ్ టు ది ఎస్ఎస్ 16A లో నుంచి సన్లైట్ ఇస్ నెసరీ ఫర్ ఫోటోసిన్సిస్, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసరీ ఫర్ ఫోటోసిన్సిస్, క్లోరోఫిల్ ఇస్ నెసరీ ఫర్ ఫోటోసిన్సిస్, యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే అందులో మనకి ఒక క్వశ్చన్ మనకి 16A నుంచి మనకి పడిపోద్ది. లేదు 16B రాద్దాం అనుకుంటున్నారంటే 16B లేటే చదవాలంటే మీరు డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్, ప్రొసీడర్ యూ ఫాలోడ్ ఇన్ యువర్ స్కూల్, లాబొరేటరీ, అబ్జర్వ్ ది స్పోర్ట్స్. ఆ 4 చదివితే 16B రాయొచ్చు. 16A అని ఏ ఆర్ బి. ఏ అయితే నేను చెప్పిన 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా అది చదువుతారు. బి అయితే ఆ 4. 17A అయితే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవంతా కొన్ని పీడిఎఫ్స్ మీకు లాస్ట్ ని పెడతాను. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 3. ఈ సెక్షన్ 3 మనకి 11 to 15. వీటిని ఏమంటారు తెలుసు? షార్ట్స్. ఈ షార్ట్స్ వితౌట్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ మనకి దీనికంటే చాయిస్ ఉంది. 16A కానీ బి కానీ రాయొచ్చు, 17A ఆర్ బి రాయొచ్చు, ఎవరు విష్. కానీ ఇక్కడ 11 to 15 షార్ట్స్ మొత్తం రాయాలి, నీట్ గా రాయాలి. ఫస్ట్ 11 పెట్టి 12, 13, 14, 15, అంతేకాని ఫస్ట్ 15 తర్వాత 13 తర్వాత 14 అలా రాయకూడదు. ఈ 11 to 15 కరెక్ట్ గా ఆర్డర్ గా రాయండి. ఈ 11 కమ్మా. సో ఈ 11 to 15 ఆర్డర్ గా రాయాలి. సో ఈ 12th వచ్చి మనకి ఏంటమ్మా? డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ లో ఆర్ ఉంటది. సో అది మీరు చూసుకోండి. సో సెక్షన్ 3, దాని తర్వాత సెక్షన్ 2. సెక్షన్ 3 ఏంటమ్మా? 11 to 15. నెక్స్ట్ ఏంటి? సెక్షన్ 2. ఇది ఎన్ని మార్క్స్ తెలుసమ్మా? టోటల్ 5 4 20 మార్క్స్. అంటే 16 20 ఎంత? 36 మార్క్స్. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ అయ్యాయి? 36 మార్క్స్. ఇప్పుడు సెక్షన్ 2 అంటే 16 20 ఎంత? 36 మార్క్స్. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ అయ్యాయి? 36 మార్క్స్. ఇప్పుడు సెక్షన్ 2. సెక్షన్ 2 వచ్చి ఇది 8 మార్క్స్, ఇది 4 మార్క్స్. ఇది సెక్షన్ 2 వచ్చి 2 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ 2 లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటమ్మా? 4 క్వశ్చన్స్. సెక్షన్ 2 నుంచి 2 మార్క్స్ ఎలా అంటమ్మా? ఇది 11 to 15. ఇది సెక్షన్ 4 వచ్చి 16 17. ఇది 11 to 15. అంటే 11 బిఫోర్ 8 ఉంటుంది, ఇంకా 10 అంటే 7 to 10. టోటల్ ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? ఇక్కడ 4 క్వశ్చన్స్ రాయాలి. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 4 క్వశ్చన్స్ రాయాలి. 4 క్వశ్చన్స్ రాయాలి. ఎలా రాస్తారు? అది 7 8 9 10 ఇలా ఆర్డర్ గా నీట్ గా రాస్తారు. సో ఇవి వచ్చి మనకి ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. అండ్ లాస్ట్ ఏంటి రాస్తారు? సెక్షన్ 1. ఈ సెక్షన్ 1 వచ్చి ఏంటి మనకి?
1 to 6 ఏంటమ్మా 1 to 6. ఈ 1 to 6 ఏం తెలుసమ్మా వెరీ షార్ట్స్ 1 మార్క్స్ ఏంటి 1 మార్క్. సో ఇది కూడా అంత నీట్ గా ఆర్డర్ రాస్తారు. దీని మార్క్స్ వచ్చి 6 మార్క్స్. ఇలా మనకి టోటల్ గా 16 మార్క్స్ 20 మార్క్స్ 36 మార్క్స్ 36 8 44 44 6 50. ఇలా మనం నీట్ గా ప్రెజెంట్ చేయాలి. పేపర్ ఆర్డర్ గా రాయాలి. ఆర్డర్ అంటే సెక్షన్ 4 ఫస్ట్ రాయాలి, తర్వాత సెక్షన్ 3 రాయాలి, తర్వాత సెక్షన్ 2 రాయాలి. దెన్ ఆఫ్టర్ లాస్ట్ వి గోయింగ్ టు ప్రొసీడ్ సెక్షన్ 1. సో ఇలా నీట్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్, ఏ టైం కి ఏ రాయాలి. సెక్షన్ 4 మనకి ఈ సెక్షన్ 4 మనకి జస్ట్ 30 minutes అయిపోవాలి. అంటే ఒక క్వశ్చన్ 15 మార్క్స్ పెట్టుకోవాలి. ఒక క్వశ్చన్ ఎన్ని మార్క్స్ 15 మార్క్స్ పెట్టాలి. అంటే 2 క్వశ్చన్లు 30 minutes మనం కంప్లీట్ చేసేయాలి. దెన్ ఆఫ్టర్ ఈ సెక్షన్ 3 వచ్చి ఇందులో డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ సెక్షన్ 3 లో డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి, డయాగ్రామ్ బేస్డ్ ఉంటాయి కాబట్టి దీనికి మనం ఒక 58 minutes తీసుకుందాం. అంటే ఒక క్వశ్చన్ 10 minutes, 5 క్వశ్చన్స్ కి 10 minutes, 50 30 ఎన్ని మినిట్స్ అయింది 1 hour 20 minutes. ఇంకా మనకి ఎంత ఉంటుంది టైము 40 minutes. సో ఆ 40 అంటే ఇది ఎలా తెలుసో చూస్తారు. ఈ 30 minutes ఎలాగా ఎస్ఎస్ రాసి వెరిఫికేషన్ తో, అంటే మీరు ఇక్కడ 16th క్వశ్చన్ రాసి 3 times వెరిఫికేషన్, 17th క్వశ్చన్ రాసి 3 times వెరిఫికేషన్, రైటింగ్ ప్లస్ వెరిఫికేషన్ తో 30 minutes అయిపోవాలి ఇది. దెన్ ఆఫ్టర్ షార్ట్స్ కూడా రాయడం ప్లస్ వెరిఫికేషన్, వెరిఫికేషన్ తో పాటు 50 minutes అయిపోవాలి. ఆ విధంగా అయిపోవాలి. దెన్ ఆఫ్టర్ మనకు 40 minutes టైం ఉంటుంది. 40 minutes లో సెక్షన్ 2 కి ఇది మనం 15 minutes రాయాలి. ఒక 20 minutes, ఇది ఒక 20 minutes పెట్టుకుందాం. ఇదొక ఈ సెక్షన్ 2 ని మనం ఒక 20 minutes లో పెట్టుకుందాం. ఇంకా ఎంత టైం మిగులుతుంది మనకి 50 30 1 hour 20 minutes, 1 hour 40 minutes. ఇంకా మన చేతి 2 minutes ఉంది 20 minutes ఉంది అంతేనా 80. అంటే 1 hour 20 minutes, 1 hour 20 minutes లో అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 40 minutes ఉంది. 40 minutes లో సెక్షన్ 2 కి 20 marks లో రాయడం ప్లస్ వెరిఫికేషన్ చేసేస్తాం. రాయడం అయిపోద్ది. అట్ ద సేమ్ టైం వెరిఫికేషన్ కూడా మనకి అయిపోద్ది. దెన్ ఆఫ్టర్ ఇంకా మనకి 20 minutes చేతిలో ఉంటుంది. ఇది జస్ట్ ఒక 10 minutes లో కంప్లీట్ చేసేయాలి. ఈ సెక్షన్ 1 ని 10 minutes లో కంప్లీట్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇంకా మన చేతిలో 10 minutes ఉంటుంది. ఆ లాస్ట్ 10 minutes మొత్తం పేపర్ అంతా అలా చెక్ చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఎక్కడ చెక్ చేసుకుంటారు, రాస్తున్నప్పుడు చెక్ చేసుకుంటారు. ఇది ఏ సెక్షన్ ఆ సెక్షన్ రాస్తున్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని రాయడానికి ఈ మినిట్స్. మళ్ళీ లాస్ట్ పేపర్ అంతా కూడా మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా పేపర్ రాయాలి. ఆర్డర్ రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకూడదు. ప్రెజెంటేషన్ యూనిక్ గా ఉండాలి. అంటే పేపర్ ఎలా ఉండాలంటే మార్క్స్ తీయడానికి అది ఒక్క 1% ఛాన్స్ కూడా మనం వాడికి ఇవ్వకూడదు. వాడికి అసలు పేపర్ తీయడానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. స్క్రాచింగ్స్ పెట్టకూడదు. నీట్ హ్యాండ్ రైటింగ్ పెట్టి రాస్తే వాడు డెఫినెట్ గా మార్క్స్ వేసేస్తాడు. హ్యాండ్ రైటింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ కీ ఎసెన్షియల్ మేజర్ రోల్. ఇంకా అలాంటి ఒకేసారి పెట్టుకోండి. సో అంత ఇంపార్టెంట్ పార్ట్ పోషిస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఏంటి హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ప్లేస్ వెరీ వెరీ క్రూషియల్ రోల్. హ్యాండ్ రైటింగ్ ఎంత బాగా ఫోకస్ చేస్తారో అంత బాగా ఫోకస్ చేస్తారు మీరు. సో చేసి నీట్ గా ప్రెజెంటేషన్ చేయండి. మంచి మార్క్స్ వస్తాయి. అది ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఆ క్వశ్చన్స్ పబ్లిక్ పేపర్ మీద పడతాయి. మీరు ఏం కంగారు పడకండి. ఓకేనమ్మా.